హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో ఇండిపెండెన్స్ డే స్పెషల్ మిల్క్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, 13 గ్రామ్స్ షుగర్ పౌడర్, 30 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. మిక్సర్ జార్లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకుని 1/4 టీఎస్పీ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక 1 మినిట్ 40 సెకండ్స్ టు 1 మినిట్ మనం మిక్సీ పట్టుకున్నామంటే ఒక సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో మనకి మిల్క్ చాక్లెట్ రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక 2 బౌల్స్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ పేస్ట్ తీసుకుని ఒక దానిలో ఏమో గ్రీన్ కలర్ని అండ్ ఇంకో దానిలో ఏమో ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకుందాం. రిమెంబర్, ఓన్లీ జెల్ ఆర్ పౌడర్ కలర్స్ యూస్ చేయాలి, నో లిక్విడ్ కలర్స్. వన్స్ ఈ 2 బౌల్స్లో ఉన్న ఆరెంజ్ కలర్ని గ్రీన్ కలర్ని నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సిలికాన్ మౌల్డ్ తీసుకోవాలి. ఈ సిలికాన్ మౌల్డ్లో ఈ 3 కలర్స్ని యాడ్ చేసుకుంటూ మనం చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ సిలికాన్ మౌల్డ్ని నేను నియర్ బై స్టోర్లో తీసుకున్నాను. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుందండి, అమెజాన్ ఆర్ మీషో ఎక్కడైనా ట్రై చేయొచ్చు. సో వన్స్ ఈ సిలికాన్ మౌల్డ్ తీసుకొని ఇలా 3 కలర్స్ని యాడ్ చేసుకుంటూ ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన టేస్టీ మిల్క్ చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను చేసిన మిస్టేక్ ఏంట్రా అంటే ఇలా స్పూన్తో పెట్టడం. మీరు అలా కాకుండా పేపర్ బ్యాగ్స్ యూజ్ చేసుకోండి, అది ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలాగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన టేస్టీ మిల్క్ చాక్లెట్ రెడీ అయిపోతుంది. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.